హలో యూట్యూబ్ వాచర్స్ అండ్ ఫుడ్ లవర్స్, మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. సో ఈవినింగ్ అవ్వగానే డిన్నర్ కోసం మనం ఏదో ఒక రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటాం. రోజు కొత్తగా ఏదైనా రెస్టారెంట్ ట్రై చేయాలి, రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందా లేదా, ఇలా వెళ్ళొచ్చా లేదా అని చాలా రకాలుగా ఆలోచిస్తూ మనం రెస్టారెంట్ని చూస్ చేసుకుంటుంటాం. అదేవిధంగా మేము పటాన్చేరులో ఉన్నటువంటి గోస్ట్ మండి బయట నుంచి చూడగానే బోర్డు అదిరిపోయింది. ఏదో గోస్ట్ ఫీలింగ్ వస్తుంది, కొంచెం హర్రర్ థీమ్ ఉంటుంది అని చెప్పేసి కొత్తగా ఉంటుంది. అందులో మండి కూడా మనకు బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి గోస్ట్ మండికి అయితే వెళ్తున్నాం. మేము పటాన్చేరు నుంచి ఇటు మన హైదరాబాద్కి వస్తుంటే హైవేలో లెఫ్ట్ సైడ్ కనిపించింది ఇది. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఫుడ్, అలాగే మండి కూడా ఎలా ఉంటుంది, ఏమైనా స్పెషల్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళాం లోపలికి. సో ఇక్కడికి వెళ్తే గోస్ట్ థీమ్ అని చెప్పారు కాబట్టి అంతా మొత్తం హర్రర్ పుట్టించాలని అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్తే అన్ని బొమ్మలే కనపడ్డాయి, దయాలు ఏం కనపడలేదు. సో బొమ్మలైనా కొంచెం దయాలు లెక్కనే ఉన్నాయి, కానీ చూడడానికి భయంకరంగా ఉందేమో అనుకున్నాం. కానీ అంత భయపడేలా ఏం లేదు, కొంచెం పర్లేదు. అక్కడక్కడ కొన్ని పొరలు పెట్టారు, అక్కడక్కడ కొన్ని బొమ్మలు కూడా పెట్టారు చేతులు నరికేసి. సో కానీ ఇక్కడ కొత్తగా ఏమనిపించిందంటే శవపేటికలు, ఆ శవపేటికల మీదనే వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. సో శవాల డబ్బాల మీద కూడా భోజనాలు చేసే థీమ్ అనమాట ఇది. సో మండీ లవర్స్కి, మండీ ఫుడ్ టేస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంచెం కొత్త రకాల థీమ్స్ తీసుకొస్తుంటారు. ఫారెస్ట్ థీమ్ అని అక్కడ ఇలాంటివన్నీ రకరకాల థీమ్స్ ట్రై చేస్తుంటారు. అందులో ఈ గోస్ట్ థీమ్ ఒక ట్రై చేశారు. సో ఇంకా కొంచెం బెటర్గా భయపెట్టేలాగా ఇంకా ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది, బట్ పర్వాలేదు. సో ఉన్నంత వరకు ఇక్కడ యాంబియన్స్ అయితే మంచిగానే సెట్ చేశారు. సో గోస్ట్ థీమ్ అనిపించాలి, హర్రర్ అనిపించాలని చెప్పేసి సగం నరికేసిన చేతులు, సగం నరికేసిన మొండాలు, సగం నరికేసిన తలకాయలు తీసుకొచ్చేసి అక్కడ పడితే అక్కడ బొమ్మల్లో అతికిచ్చేశారు. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఏం భయం అనిపించలేదు, కానీ కామెడీ అనిపించింది. పర్లేదు, అంబియన్స్ అయితే ఓకే. కొంచెం రెస్టారెంట్ అంతా బాగుంది, కాకపోతే కాస్త రెస్ట్ రూమ్స్ అటు కొంచెం క్లీనింగ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బాగా ప్యాథటిక్ అనిపించింది, ఓకే. బట్ ఓవరాల్గా సో ఇప్పుడు మీకు ఈ రెస్టారెంట్ అంబియన్స్ అన్ని చూపిస్తాను. సో ఇవే నేను చెప్పాను కదా శవపేటికలు. సో ఈ శవపేటికల మీద కూర్చొని అందరూ భోంచేస్తున్నారు ఇక్కడ. సో మండీని ఎంజాయ్ చేస్తున్నారు. సో ద కంజూరింగ్, ఈ మూవీ చూడాలంటే ఎవరు ఉండరు. నేనైతే అన్ని పార్ట్స్ కవర్ చేసేసాను కంజూరింగ్లో. చెప్పాను కదా మొండాలు నరికేసి పెట్టేశారని చెప్పేసి బొమ్మల్ని. ఈ విధంగా అన్ని చోట్ల బొమ్మల్ని సెట్ చేశారు హర్రర్ ఉండేలాగా. చిన్నపిల్లలు అయితే ఈ బొమ్మలన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే కొంచెం హర్రర్ఫుల్గా ఉన్నది కాబట్టి. సో ఇంకా మిగతావన్నీ వాల్ పోస్టర్సే. ఇంకా వాల్ పోస్టర్స్లో మనకు కొన్ని హర్రర్ మూవీస్ గుర్తొచ్చే విధంగా హర్రర్ మూవీస్ అన్నీ వాటి వాటి మూవీస్ థీమ్స్ అన్నీ కూడా అక్కడక్కడ వాల్ పోస్టర్లో అతికించారు. సో ఇక్కడ నుంచి మిర్రర్ రిఫ్లెక్షన్లో చూస్తే నిజంగానే దయ్యం వచ్చేసినట్టు కనపడుతుంది. సో ఇదండి మనకు పటాన్చేరు దగ్గరలో ఉన్నటువంటి మనకు ఇది గోస్ట్ మండి. సో యాంబియన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. యానబుల్, సో మీలో ఎంతమంది యానబుల్ మూవీ చూసారు, యానబుల్ లవర్స్ ఉన్నారు, యానబుల్ మూవీ చూసి భయపడ్డారు, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే యానబుల్ మూవీ చూసి భయపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. నేను కూడా చాలా భయపడ్డాను. యానబుల్ మూవీ మిడ్ నైట్ కాడ మనము లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఒంటరిగా చూడాలి, అప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది. సో అన్ని మండీ రెస్టారెంట్స్ లాగానే ఇక్కడ కూడా మనకు ఫస్ట్ సూప్ పట్టుకొచ్చి పట్టేశారు, మటన్ సూపు. సో సూప్ టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మనం పేరు పెట్టేలా ఏం లేదు. అన్ని రెస్టారెంట్లో లాగానే ఇక్కడ కూడా సూప్ ఇచ్చారు. సో సూప్ టేస్ట్ చేసిన తర్వాత ఒకసారి మెనూలోకి వెళ్ళిపోయాం. చాలా వరకు మండి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 350-380 రూపీస్ ఉంటే బాగుండు అని చెప్పి. బట్ ఈ మధ్య మండీ రేట్ అయితే మినిమం 500 రీచ్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ మండీ 480 రూపీస్ చికెన్ ఫ్రై మండీ చూపారు. సర్లే అని చెప్పి ఆర్డర్ చేసేసాం. సో 480 రూపీస్ ఈ మండీ. సో ఇదైతే ఈజీగా 3 మెంబర్స్కి సఫిషియంటే, ఏం పర్లేదు, గట్టిగా లాగించేయచ్చు. ఫుడ్ టేస్ట్ అయితే మనం 5 out of 3 ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొత్తం 520 బిల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛానల్